సంక్రాంతి పండుగ రోజు ఈ చిన్న పని చేయడం వల్ల మీ ఇంట్లో ఎలాంటి ఆర్థిక పరిస్థితుల సమస్యలున్నా కూడా వాటిని అనేది చాలా ఈజీగా మనం తొలగించుకోవచ్చు. అలాగే మకర సంక్రాంతి రోజు చేయకూడని పనులు కూడా కొన్ని ఉన్నాయి. అట్లాంటి ముఖ్యమైన వాటిల్లో ఒక్కటైతే నేను ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత కష్టపడి పని చేసినా కూడా ఇంట్లో డబ్బు నిలబడకపోవడం, అది రోజు పనిచేసే కూలీ వాళ్ళైనా సరే, నెల జీతం తీసుకునే ఎంప్లాయీస్ అయినా సరే, ఎవరైనా సరే ఇంట్లో అనేది డబ్బు నిలబడకపోతే మనిషికి మానసిక ప్రశాంతత అనేది అస్సలు ఉండదు. అలాంటి సమస్యతో బాధపడే వారికి నేను చెప్పే ఈ పని సంక్రాంతి పండుగ రోజు చేయడం వల్ల చాలా మంచి ప్రయోజనం అయితే ఉంటుంది. కాబట్టి సంక్రాంతి పండుగ రోజు ఈ పనిని ఖచ్చితంగా చేసుకోండి. ఎర్రమందారం చెట్టును ఇంటి యొక్క ఆగ్నేయ మూలలో నాటడం వల్ల ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యల నుంచి చాలా వరకు బయటపడవచ్చు. ఆగ్నేయ దిక్కులో ఎర్రమందారం చెట్టు సంక్రాంతి పండుగ రోజు ఏ సమయంలో అయినా సరే ఆ ఇంటి ఆగ్నేయ మూలలో ఎర్రమందారం చెట్టు, అది కూడా 5 రెక్కల ఎర్రమందారం చెట్టు అయితే ఇంకా మంచిది. సంక్రాంతి పండుగ రోజు ఏ టైంలో అయినా సరే ఆ చెట్టు ఇంటి యొక్క ఆగ్నేయ మూలలో నాటుకోవడం వల్ల ఇంట్లో ఆర్థిక పరిస్థితులు అనేది చాలా వరకు మెరుగుపడతాయి. ఎర్రమందారం చెట్టును వేరే వాళ్ళ ఇంటి నుంచి తెచ్చుకునేవారైతే అడగకుండా తెచ్చుకోవాలి. డబ్బులు పెట్టి తెచ్చుకునే వాళ్ళైతే ఏ సమస్య ఉండదు. ఎర్రమందారం చెట్టు ఏ విధంగా అయితే పెరిగి పెద్దదవుతూ అభివృద్ధి చెందుతుందో ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా ఆర్థికంగా మెరుగుపడి ఇంట్లో వాళ్ళంతా అభివృద్ధి చెందుతారు. తర్వాత సంక్రాంతి పండుగ రోజు చేయకూడని పనులు వచ్చేసి, ఒక కాలుతో ఇంకొక కాలిని అరికాళ్ళతో స్నానం చేసేటప్పుడు రుద్దుకోకూడదు. ఇలా చేయడం వల్ల పరమ దరిద్రం అనేది పడుతుంది. సంక్రాంతి పండుగ రోజు ఈ పని అయితే అస్సలు చేయొద్దండి. గుర్తుపెట్టుకోండి, ఒక కాలిని ఇంకొక అరికాళ్ళతో రుద్దుకుంటూ స్నానం అనేది చేయకూడదు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ పని అయితే అస్సలు చేయొద్దు. చేయడం వల్ల మహా దరిద్రం అనేది చుట్టుకుంటుంది.